ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. హైందవేతరులకి ఆంధ్రదేశంలో నివసిస్తూ హిందూ సంస్కృతిని ఆచరించకుండా వేరే సంస్కృతులను ఆచరించే అందరికీ కూడా ముందస్తుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. హిందువులందరి కోసము మనకి సొంతగా మన పూర్వీకులు ఆచరించిన ఉగాది అనేది నూతన సంవత్సరంగా ఉంది. అప్పుడు మనము ఆ ఉగాది యొక్క నూతన సంవత్సరం యొక్క విశేషాలను తెలుసుకుందాము. రానున్నది శ్రీ విశ్వావసునామ సంవత్సరము. ఆంగ్ల నూతన సంవత్సరం విషయంలో హిందూ సమాజంలో వాళ్ళు ఎవరైనా సరే దీనిని ఆచరించాలి అనుకుంటే ఆచరించవచ్చు. కానీ ఇందుట్లో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే అర్ధరాత్రి పూట చీకటి వేళలో చలిలో రాత్రి 12 గంటల తరువాత క్యాలెండర్లోనో వాచీలోనో డేటు మారుతుంది, సంవత్సరం సంఖ్య మారుతుంది. ఆ కారణంగా ఈ జనవరి 1ని మనం నూతన సంవత్సరంగా ఆచరిస్తే ఇది అలవాటైపోయి మన సొంత సంస్కృతిని విడనాడిన వాళ్ళం అవుతాము. కాదు, పెద్దలు శాస్త్రము తెలిసిన వాళ్ళు చెప్తున్నా మనం వినిపించుకోకపోవడం అనేది మన తప్పు అవుతుంది. మన ముందు తరాల వారికి మన సొంతం దానిని చేర్చలేము. ఎక్కడి నుంచో వచ్చిన దానిని మన ముందు తరాల వాళ్ళకి అప్పగించిన వాళ్ళం అవుతాము. ఇది గమనించాలా. ఉగాది రోజు నూతన సంవత్సరంగా ఆచరించడానికి అన్ని అర్హతలు కలిగిన రోజు అది. ఎలాగూ అంటే మనకి ఇతరులకైనా సరే రోజు అనేది సూర్యోదయం నుంచి మరునాటి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ విషయం బైబిల్లో కూడా వ్రాయబడి ఉంటుంది. ఆది కాండంలో అస్తమయమును సూర్యోదయం ఉదయమును కలుగగా ఒక దినమాయను అని రాసి ఉంటుంది. అంటే 2 సూర్యోదయాల మధ్య ఉన్న కాలాన్ని ఒక రోజు అంటాం. మనకు రోజు సూర్యోదయంతో ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం జనవరి 1ని నూతన సంవత్సరంగా ఆచరించాలి అంటే సూర్యోదయం రాత్రి 12 గంటలకి అవుతుందా? అవటం లేదు. ఎక్కడవుతుంది సూర్యోదయం అంటే గ్రీనిచ్ రేఖాంశం మీద 0 డిగ్రీల రేఖాంశం మీద సూర్యోదయం అయితే ఇక్కడ మనకి తెల్లవారుజాము 5:30 గంటలకు సూర్యోదయం అవుతూ ఉంది. అప్పుడు ఆచరించాల. నిజానికి ఇప్పుడు అర్ధరాత్రి పూట కేకుల మీద క్యాండిల్స్ పెట్టి వెలిగించి వాటిని ఆర్పడం, చీకటిని ఇంకా ఎక్కువ చీకటి చేయడం, మతాబులు కాల్చటం, టపాసులు కాల్చటం ద్వారా వచ్చే ఆ చిన్న చిన్న వెలుగు శాశ్వతమైంది కాదు అని గుర్తెరగాల. తదుపరి జనవరి 1ని నూతన సంవత్సరంగా ఆచరిద్దాము. ఎందుకంటే చలి ఈ రోజుతో పోయి రేపటి నుంచి వెచ్చదనంగా ఉంటుంది. ఎండాకాలం లాంటిది ప్రారంభమవుతుంది అనుకుందామా? లేదు. నూతన విద్యా సంవత్సరం ఏమన్నా ప్రారంభమవుతుందా? లేదు. ఋతువు ఏమైనా మారుతుందా? వసంత ఋతువు ఏమైనా రేపటి నుంచి ప్రారంభమవుతుందా? అది లేదు. వ్యాపారవేత్తలు తమ ఆర్థిక సంవత్సరాన్ని కొత్తగా ఏమైనా ప్రారంభిస్తున్నారా? ప్రభుత్వాలు తమ నూతన ప్రణాళికలని ప్రవేశపెడుతూ ఉన్నారా రేపటి దినమున? ఇవేమీ జరగటం లేదు. భౌగోళికంగా ఎలాంటి మార్పు లేదు. అయినా సరే మనం జనవరి 1ని నూతన సంవత్సరంగా పాటిస్తున్నాము అంటే మరి ఇది అజ్ఞానమా కాదా అనేది మనం గ్రహించుకోవాలి. భారతీయులు వైదికంగా మహర్షులు ఏర్పాటు చేసిన అంశాలు ఆధునిక శాస్త్రవేత్తలకి అనుకూలంగా వాటితో సరిపోల్చే విధంగా ఉంటాయి. మనకి సొంతగా కాలగణన అనేది ఉన్నది. మనం సొంతగా 2 విధాలుగా కాలాన్ని గణన చేస్తాము, లెక్కిస్తాము. చాంద్రమానం అని,
సౌరమానమని లెక్కిస్తాము. జనవరి 1 రోజు సూర్యుడు రాశి కూడా మారటం లేదు. కొత్త రాశిలోకి ఏం ప్రవేశించట్లేదు. పూర్వం ఉన్న రాశిలోనే ఉన్నాడు. ఇన్ని అంశాలను పురస్కరించుకొని గమనించినప్పుడు జనవరి 1 నూతన సంవత్సరం కాదు అని మనకు అర్థమవుతుంది. ఉగాది రోజైతే వసంతకాలం ప్రవేశిస్తుంది. దగ్గరగా కొత్త కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్థిక సంవత్సరాలు కానీ, విద్యా సంవత్సరం కానీ, బ్యాంకులు వాళ్ళ వార్షిక లెక్కలు వేయడం కానీ ఇవన్నీ మార్చి కాలంలోనే జరుగుద్ది, ఉగాదికి దగ్గర కాలంలో. ఇదే నిజమైన నూతన సంవత్సరము అని మనం గ్రహించాలా? సరే, మనుషులకు తెలివి లేదు అనుకుంటే పక్షికి తెలివి ఉంది. కోకిల వసంతకాల ఆగమనంలో తీయగా పాడిద్ది. కోకిల కూత అనేది నూతన సంవత్సరానికి ఆహ్వానంగా మనం గ్రహించవచ్చు. జనవరి 1 రోజు ఉదయం కాలమో మధ్యాహ్నమో కోకిల కూసింది అంటే దీన్ని కూడా మనం జనవరి 1ని నూతన సంవత్సరంగా అంగీకరించవచ్చు. ఎందుకంటే ప్రకృతితో మమేకమై జీవన విధానం ఏదైతే ఉందో అది మన భారతీయులది. ఇది మనం గ్రహించాలా?